భారత్, చైనా, రష్యాలకు ట్రంప్ వార్నింగ్. బ్రిక్స్ కూటమిని టార్గెట్ చేస్తున్న ట్రంప్. ప్రత్యేక కరెన్సీ రూపకల్పనకు పిలుపునిచ్చిన పుతిన్. డాలర్ను పక్కన పెడితే చర్యలు తప్పవంటున్న ట్రంప్. అమెరికా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించకముందే కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ సహా బ్రిక్స్ దేశాలను హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100% సుంకం విధిస్తామని ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై మనందరం దృష్టి సారించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూటమి దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న అంశాన్ని తాము గమనించామని, అవి ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే శక్తివంతమైన అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకువస్తే 100% దిగుమతి సుంకం విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్. దీంతోపాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 10 దేశాలు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23, 24 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి ఇంకా సమయం ఆసన్నం కాలేదు. ఆ దిశలో నెమ్మదిగా అడుగులు వేస్తాం. లేదంటే ఐరోపా సమైక్య ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవి ఎదురవుతాయి. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకోవడానికి భారత్తో కలిసి రష్యా పనిచేస్తోంది. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలి. సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలి. డాలర్ వాడకం సరైనదేనా అనే ఆలోచనలో యావత్ ప్రపంచం ఉంది. అందుకే చెల్లింపులు, నిల్వల్లో దాని పరిమాణం తగ్గుతోంది. అమెరికా మిత్రదేశాలు డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయి అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలో టారిఫ్ వార్ మొదలవుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ డాలర్ వినియోగం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక విధానంలో దేశ రాజకీయ లేదా వ్యూహాత్మక విధానాల్లో డీ-డాలరైజేషన్ భాగం కాదు. కానీ వ్యాపార భాగస్వాములు డాలర్లు తీసుకొని సందర్భాల్లో లేదా వాణిజ్య విధానాల కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు జయశంకర్. అమెరికాను సుసంపన్నంగా మార్చే తన ప్రణాళిక సుంకం పెంపు చాలా ముఖ్యమైన అంశమని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ఇక భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంపుదలపై ట్రంప్ గతంలోనే వ్యాఖ్యలు చేశారు. భారత్తో పాటు బ్రెజిల్, చైనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు ట్రంప్.